శంకరి గోదావరి జిల్లాలో ప్రస్తుత ప్రధానంగా కోనసీమ జిల్లాలోకి భారీ ముప్పు తప్పిందనే చెప్పాలి. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి తుఫాను తీరం దాటిన తర్వాత విలయం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే భారీ తుఫాను ముప్పు తప్పింది. ప్రస్తుతం అయితే కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు నిన్న మధ్యాహ్నం నుంచి కోనసీమ జిల్లా అమలాపురంలోనే మకా వేసి మొత్తం పరిస్థితి సమీక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు సరఫరా కానీ అదేవిధంగా చెట్లు తొలగింపు కానీ ఎక్కడ ప్రజలకి సీఎం చంద్రబాబు చెప్పినట్టు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్తోని అధికారులతోనూ నిమిషం కోనసీమ జిల్లాలో ఏ ఇబ్బంది లేకుండా చెట్ల తొలగింపు కూడా చేయడానికి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర అచ్చెన్నాయుడు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, కోనసీమ జిల్లాకు పెను తుఫాను ముప్పు తప్పింది. నిన్న సాయంత్రం నుంచి మీరు అప్రమత్తయ్యి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం తప్పు, ప్రజలు కూడా రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను, ప్రకృతి వైపరీత్యాన్ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. వైపరీత్యం వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేసి ఎవరైతే హ్యూమన్ లాస్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ తగ్గిస్తారో అటువంటి వారే నిజమైనటువంటి నాయకులు. అందులో మన ముఖ్యమంత్రి గారు సిద్ధహస్తులు. ఎందుకంటే ఈ రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం వల్ల ఎంత ఉపయోగం మనకుందో అంత ఎక్కువగా సైక్లోన్లు వస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. ఇది మనకి ఉదాహరణకి నిన్న వచ్చినటువంటి తుఫాను 25ని అనౌన్స్ చేశారు. 25ని అనౌన్స్ చేసిన రోజు నుంచి నిన్న మళ్ళీ రాత్రి 12:30 వరకు ముఖ్యమంత్రి గారు అదే పనిలో నుండి అప్రమత్తం చేసి ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ లేకుండా పనిచేసిన విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే కాదు, 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 96లో ఇక్కడ హరికేన్ తుఫాన్ వచ్చింది. అంత పెద్ద తుఫాన్ ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఆ రోజు కూడా రాజమండ్రిలోనే ఉండి మళ్ళీ నార్మల్స్కి తీసుకొచ్చి ఆ రోజు వ్యవహరించినటువంటి విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. తరువాత విశాఖపట్నానికి హుదుహుదు వచ్చింది. ఎవ్వరూ ఊహించలేదు విశాఖపట్నానికి అంత లాస్ అయ్యేటప్పుడు అంత తొందరగా మళ్ళీ నార్మల్సీకి వస్తుందని చెప్పి ఎవరూ ఊహించలేదు. కానీ ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా ప్రతి నిమిషం కూడా ఎప్పుడు తీరం దాటుతుంది, ఎంత గాలి స్పీడ్తో వస్తుంది, ఒక్క మనిషి కూడా చనిపోవడానికి వీలు లేదని చెప్పి పగడ్బందీగా పనిచేసి హుదుహుదులు కూడా ఏ విధంగా మరి గట్టెక్కించారో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మా జిల్లాలో అప్పుడు మీరు కూడా ఉన్నారు, తిత్లీ తుఫాన్ వచ్చింది, తీవ్రమైనటువంటి తుఫాను. అప్పుడు కూడా దాదాపుగా 30-40 వేలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. కానీ 5 రోజుల్లోనే అక్కడికే ఉండి మొత్తం కరెంటు కానీ రహదారులు కానీ తీసేసుకున్న విషయం మనందరం కూడా తెలుసు. అయితే నిన్నొచ్చిన తుఫాను అదృష్టం ఏమిటంటే 3 రోజుల నుంచి కూడా కోనసీమ జిల్లాలో తీరం దాటుతుంది. అది ఎక్కడనేది మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో తీరం దాటుతుంది. మేజర్గా కోనసీమలో తీరం దాటుతుందని ఎప్పుడైతే మనకి ఇండికేషన్స్ వచ్చాయో జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేశాం. ఎక్కడ తీరం దాటితే అక్కడ సివియర్ని ఉంటుంది. అందులో కోనసీమ జిల్లాలో విపరీతంగా కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు గాలి ఎక్కువ వచ్చిందంటే 50 కిలోమీటర్ల స్పీడ్ వచ్చిందంటే కొబ్బరి చెట్లు పడిపోతాయి. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉండి నిన్న ఉదయం నుంచే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి 5 గంటల తర్వాత టోటల్ ట్రాఫిక్ అంతా బంద్ చేశాం. ఎవరిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేయగలిగాం. ఎక్కడైతే పూరి గుడిసెలు ఉన్నాయో, ఎక్కడైతే నాణ్యత లేనటువంటి ఇళ్ళు ఉన్నాయో సుమారు 6,000 మందికి శిబిరాలకు తీసుకొచ్చి వారికి భోజనం కానీ వసతి కానీ అన్ని సదుపాయాలు కల్పించాం. ఇన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనకి హ్యూమన్ లాస్ కూడా పూర్తిగా లేకుండా మనం నిన్నను ఒడ్డెక్కగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో నిన్న జరిగినటువంటి తుఫానికి దాదాపుగా 300 కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఒక 54 ట్రాన్స్ఫార్మర్స్ పోయాయి. యుద్ధ ప్రాతిపదికన రాత్రి నుంచే పనులు ప్రారంభించాం. ఇంకో గంటలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మళ్ళీ కరెంటు పునరుద్ధరించే కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో సమావేశం పెట్టుకొని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లాలో వరి ఎక్కువగా పండుతుంది,
ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడితే 20,000 ఎకరాల్లో ముంపు ఇంకా ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఎన్యూమరేషన్ చేయమని చెప్పాం. అరటి తోటలు ఉన్నాయి, దాన్ని కూడా ఎన్యూమరేషన్ చేయమని చెప్పాం. అదేవిధంగా కోకో ఉంది, దాన్ని కూడా ఎన్యూమరేషన్ చేయమని చెప్పాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఇక్కడ చేపల రేయిల్ చెరువులు ఉన్నాయి, అవి కూడా ఎంతవరకు లాస్ వచ్చిందో ఎన్యూమరేషన్ చేసి నేను నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఎవరైతే రైతులు నిన్న వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయారు 5 రోజులు టైం ఇచ్చాం. ఎందుకంటే 2 రకాలు, కొన్ని దగ్గర ఇనామిడేషన్ అవుతుంది, మనం శాస్త్రవేత్తలకు పంపించి కొంచెం నీరంతా డ్రైన్ చేసి కొంతవరకు మనం సలహాలు సూచనలు వేస్తే కొంతవరకు మళ్ళీ వరిని కాపాడుకునే అవకాశం ఉంది. అందుకే 5 రోజుల్లో ఈ రాష్ట్రం మొత్తం ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఎక్కడెక్కడ వరి వ్యవసాయం ఏ విధంగా లాస్ అయింది, హార్టికల్చర్కి సంబంధించి ఏవైతే పంటలు ఉన్నాయో ఎక్కడెక్కడ లాస్ అయ్యాయో డీటెయిల్గా రివ్యూ చేసి డీటెయిల్గా రిపోర్ట్ అంతా తెప్పించుకొని ఇమీడియట్గా కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వం సహాయంతో లాస్ అయినటువంటి ప్రతి రైతుకి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు నిన్ననే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఉదయం మా డిపార్ట్మెంట్తో కాన్ఫరెన్స్ తీసుకొని టీంలేసి స్పష్టంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ యొక్క రైతుది ఏది పోయినా సరే ఎన్యూమరేట్ చేసి న్యాయం చేయాలని ప్రయత్నం చేశాం. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక్కలే పర్యవేక్షించేవాళ్ళు. ఈసారి మాకు యువ నాయకుడు కూడా జోడించి లోకేష్ బాబు గారు కూడా చూశారు. నిన్న మొన్న ఆర్టీజీఎస్లో ఉండడమే కాకుండా తెల్లవారులు రాత్రంతా కూడా ఆర్టీజీఎస్లో ఉండి శాసనసభ్యులకు మాట్లాడి కార్యకర్తలకు మాట్లాడి మనం కష్టం వచ్చినప్పుడే ప్రజల్లో ఉండాలి, కష్టం వచ్చినప్పుడే ప్రజలకు ఆదుకోవాలని ఈనాటి నుంచి ఈ కార్యక్రమంలో ఉండి అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ పెద్ద విపత్తును కూడా మనం అధిగమించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇది కాకుండా తుఫాను తీరం దాటింది, ఈ ప్రభావంతో ఈ రోజు రేపు కూడా వర్షాలు కూడా పడతాయని చెప్తున్నారు. అయితే తీర ప్రాంతాల్లో కూడా సముద్రం అల్లకొల్లాలను కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పునరావాస శిబిరాలు కొనసాగిస్తారా? వాళ్ళందరికీ ప్రస్తుతం అక్కడ